ఈ రోజుల్లో చూసుకుంటే కనుక దొంగతనాలు ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అలాంటి దొంగతనాలు చేయడమే కాకుండా ఏకంగా యజమానులను కిరాతకంగా చంపడం ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అలాంటిది కుక్కట్పల్లి చూసుకుంటే కనుక మర్డర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పొచ్చు. సో మొన్న చూసుకుంటే సహస్ర అనే బాలిక హత్య కేసు ఎంత పెద్ద సంచలనం రేపిందో మనందరికి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక రేణు అగర్వాల్ కేసు అయితే ఇప్పుడు మరో సెన్సేషన్ కి దారి చేస్తుంది. అలాంటిది అంటే రేణు అగర్వాల్ హత్య చూసుకుంటే కనుక ఒక చాలా దారుణం అని చెప్పొచ్చు. అంటే ఆ ఇంట్లో పనిచేసే ఇద్దరు పని వాళ్ళే తనని దారుణంగా హత్య చేశారు. అంటే రేణు అగర్వాల్ చూసుకుంటే కనుక రేణు అగర్వాల్ కి రాకేష్ అగర్వాల్ అండ్ రేణు అగర్వాల్ ఇద్దరు చూసుకుంటే కనుక స్వాగ్ లేక్ అపార్ట్మెంట్ లో అయితే నివసిస్తున్నారు కుక్కట్పల్లిలో. అలాంటిది ఆయన ఒక స్టీల్ షాప్ లో వర్క్ చేస్తున్నారు రాకేష్ అగర్వాల్ చూసుకుంటే కనుక. అలాంటిది ఆయన షాప్ కి వెళ్ళిన తరుణంలో అండ్ అలాగే వాళ్ళ అబ్బాయి అండ్ అలాగే రాకేష్ అగర్వాల్ షాప్ కి వెళ్ళిన తరుణంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో హర్ష అనే ఒక పనివాడు వాళ్ళ ఇంట్లో ఒక సుమారు వారం రోజుల క్రితం అయితే జాయిన్ అయ్యాడని చెప్పొచ్చు. అలాంటిది ఒక పక్క ప్లాన్ తోనే వీళ్ళొక ఈ దాడికైతే యత్నించారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు ఏకంగా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు రేణు అగర్వాల్ హర్ష అండ్ అలాగే పైన మరో రోషన్ అనే వ్యక్తితో అయితే పరిచయం అయితే ఏర్పరచుకున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఇద్దరు కలిసి కిరాతకంగా చంపారు రేణు అగర్వాల్ని. అలాంటిది చేతులు కాలు కట్టేసి కుక్కర్తో తల మీద బాది అండ్ అలాగే గొంతు కోసి కిరాతకంగా చంపినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సుమారు 20 సార్లు కత్తులతో పొడిచి మరి చంపినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే అంటే గంజాయి మత్తులో ఈ మర్డర్ చేసినట్టయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో అంటే రేణు అగర్వాల్ బంగారం అండ్ అలాగే డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో తనను చిత్రహింసలకు గురి చేసి మరీ చంపినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే గనక తనను హత్య చేసిన తర్వాత మరక దుస్తులని అక్కడనే వదిలేసి స్నానం చేసుకొని వేరే దుస్తులు వేసుకొని అక్కడ హఫీజ్పేట నుంచి అయితే వాళ్ళు బయలుదేరినట్టు తెలుస్తుంది. అలాంటిది హత్య చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా రేణు అగర్వాల్ కి సంబంధించిన ఒక 2 వీలర్ వెహికల్ అయితే వాడినట్టు తెలుస్తుంది. ఆ 2 వీలర్ వెహికల్ మీద అక్కడ నుంచి హఫీజ్పేట రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నారు. అండ్ అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని జార్ఖండ్ కి అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు కూడా ఒక రీల్ చూస్తుండగా ఆ క్యాబ్ డ్రైవర్ అబ్జర్వ్ చేశాడు అండ్ అలాగే ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా క్యాబ్ డ్రైవర్ ఇచ్చినట్టు తెలుస్తుంది పోలీసులకి. సో ఈ క్రమంలో అంటే హైదరాబాద్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఒక కుక్కట్పల్లికి సంబంధించిన పోలీసులను అయితే నియమించారని చెప్పొచ్చు ఈ కేసుకి సంబంధించి. సో వాళ్ళు కేసుని ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసులో చూసుకుంటే కనుక పురోగతి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో హర్ష అండ్ రోషన్ ఇద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి అయితే తరలిస్తున్నట్టు తెలుస్తుంది. సో గంజాయి మత్తులోనే ఈ హత్య చేసినట్టయితే తెలుస్తుంది ఫైనల్ గా చూసుకుంటే. అలాంటిది హత్య చేసే టైంలో ఏదైతే రేణుక ఒంటి మీద ఉన్న 7 తులాల బంగారం కానివ్వండి అండ్ అలాగే కీస్ తీసుకొని వేరే బంగారం కూడా తీసుకొని బ్యాగ్ లో అవన్నీ పెట్టుకొని మొత్తానికైతే పరారైతే అయ్యారు చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే ఒక పెద్ద సంచలనం అని చెప్పొచ్చు కేసు చూసుకుంటే కనుక. అలాంటిది మొన్న సహస్ర కేసు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికి తెలిసింది. అంటే ఒక 10 ఏళ్ల బాలికను 10th క్లాస్ చదువుతున్న బాలుడు ఎంత కిరాతకంగా హత్య చేశాడో తెలుసు. అంటే ఆ అమ్మాయిని కూడా ఏకంగా 20-25 సార్లు కత్తితో పొడిచి సేమ్ ఇలానే హతమార్చాలని చెప్పొచ్చు. అలాంటిది సేమ్ వేలో ఈమెని కూడా రేణు అగర్వాల్ అని కూడా సొంత ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులే ఇలాంటి కిరాతకానికి అయితే పాల్పడ్డారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో చూసుకుంటే కుక్కట్పల్లి అయితే మర్డర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఈ కేసులో చూసుకుంటే కనుక ఒక పురోగతి అయితే వచ్చింది. అసలు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో అసలు ఏ విధంగా నిందితులని జార్ఖండ్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కి తరలించారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు రేణు అగర్వాల్ హత్య కేసు నిందితులను జార్ఖండ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక కుక్కట్పల్లి పిఎస్ పరిధిలో రేణు అగర్వాల్ హత్య కేసు పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ వెళ్లిన స్పెషల్ టీం నిందితులను జార్ఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను హైదరాబాద్ కి తరలిస్తున్నారు. పోలీసులు టెక్నికల్ ఇతర ఎవిడెన్స్ ఆధారంగా నిందితుల జాడ కనుక్కొని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ ను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. సో ఉదయం రేణు భర్త కుమారుడు షాప్ కి వెళ్లిపోయారు. సో సాయంత్రం నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భర్త ఆందోళన చెందారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి చేరి వెనుక తలుపుల ద్వారా కార్మికునితో తలుపులు తెరిపించారు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు రేణు అగర్వాల్ ను హాల్లో కాలు చేతులు తాళ్లతో బంధించి హత్య చేసిన స్థితిలో కనుగొన్నారు. నెల రోజుల క్రితం హర్షను జార్ఖండ్ నుంచి సహాయకుడిగా తీసుకొచ్చారు పోలీసులు తెలిపారు. హర్ష పై అంతస్తులో ఉంటున్న రోషన్ తో స్నేహం పెంచుకున్నాడు. హత్య జరిగిన రోజే
సాయంత్రం ఇద్దరు కలిసి ఒక బ్యాగ్ తో బైక్ పై ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు ఆధారాలు అయితే లభించాయి. సో నేపథ్యంలో చూసుకుంటే కనుక కుక్కట్పల్లి హత్య కేసు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఒక ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాంటిది రాకేష్ అగర్వాల్ చూసుకుంటే కనుక ఒక స్టీల్ షాప్ లో అయితే తను పనిచేస్తున్నాడని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఎన్నోసార్లు రాకేష్ అగర్వాల్ కాల్ చేయగా భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆంధ్రాకు చెందిన రాకేష్ అగర్వాల్ కార్మికులతోటి ఇంటి వెనకాల నుంచి తలుపులు తీయించి చూడగా రక్తపు మడుగుల్లో రేణు అగర్వాల్ అయితే కనిపించినట్టు తెలుస్తుంది. సో కాళ్ళు చేతులు కట్టేసి కిరాతకంగా అయితే చంపారు రేణు అగర్వాల్ ని. సో నేపథ్యంలో ఫైనల్ గా కేసు అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే కేసులో చూసుకుంటే గనక హర్ష అనే ఒక యువకుడు జార్ఖండ్ నుంచి, అంటే హర్ష అనే ఒక యువకుడు చూసుకుంటే గనక వారం రోజులుగా పనిలో క్రితం జాయిన్ అయ్యాడని చెప్పొచ్చు. అలాంటిది పై అంతస్తులో ఉన్న రోషన్ తోటి హర్ష అయితే స్నేహం పెంచుకున్నారు. అయితే ఒక పక్కా స్కెచ్ తోటి పక్కా ప్లాన్ తోటి అన్ని గమనించిన వీళ్ళు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, అబ్జర్వ్ చేసిన వీళ్ళంతా కూడా డబ్బు మీద బంగారం మీద కన్నేసి ఫైనల్ గా అయితే రేణు అగర్వాల్ ని పక్కా స్కెచ్ తోటే హత్య చేశారని చెప్పొచ్చు. అలాంటిది ముందుగా కుక్కర్ తోటి తల మీద బాది దాని తర్వాత కిరాతకంగా గొంతు కోసి చంపారు. అంటే సుమారు 20 సార్లు 20 కత్తి పోట్లు కూడా పొడిచినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఇంటికి చేరుకున్న రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్ ని రక్త మడుగులోకి చూసిన తర్వాత ఒక షాక్ కి గురయ్యారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే గనక ఈ కేసులో అయితే పురోగతి అయితే చెందింది. అలాంటిది ఇద్దరు పక్కా స్కెచ్ తోటి హత్య చేసిన తర్వాత రక్తపు మడుగులో ఉన్న బట్టలను అక్కడే వదిలేసి స్నానం చేసుకుని హఫీజ్పేట్, అంటే రేణు అగర్వాల్ కి సంబంధించిన వెహికల్ మీదనే 2 వీలర్ వెహికల్ వాడుకొని వాళ్ళు అక్కడికైతే చేరుకున్నారు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి వాళ్ళు జార్ఖండ్ కి అయితే ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే కార్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇద్దరికి సంబంధించి. సో ఒక రీల్ చూస్తుండగా, రేణు అగర్వాల్ కి సంబంధించిన రీల్ చూస్తుండగా అయితే వీళ్ళు పట్టుబడినట్టు తెలిసింది. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు, హైదరాబాద్ కి చెందిన కుక్కట్పల్లికి చెందిన పోలీసులు కూడా ఈ కేసుని ట్రేస్ చేశారు ఒక దానితోటి అండ్ ఛాలెంజ్ తోటి. ఫైనల్ గా చూసుకుంటే కనుక నిందితుల్ని హర్ష అండ్ అలాగే రోషన్ అనే ఇద్దరు నిందితుల్ని కూడా జార్ఖండ్ నుంచి అయితే కుక్కట్పల్లికి అయితే తరలిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో అయితే పురోగతి అయితే సాధించిందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రేణు అగర్వాల్ చనిపోవడం నిజంగానే హత్యకు గురవడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా మరి హైదరాబాద్ కి తీసుకొచ్చిన తర్వాత ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.